స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంగః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అన్యాశ్రయాణం త్యాగః అనన్యతా లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. కాబట్టి పరాభక్తిలో చరించాలి అని అనుకున్నప్పుడు కూడాను లోక వ్యవహారాలు తప్పవు గనక, కొన్ని వేద వ్యాపారాలు కూడా తప్పవు గనక వీటి యందు అనన్యత ఉదాసీనత ఏ విధంగా అంటే లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. నిన్న చూచాం. అంటే లౌకిక వైదిక కార్యేషు విషయేషు తదనుకూలాచరణం అంటే విహితాచరణం, ఏదైతే శాస్త్రం అనుకూలంగా ఉందో అది శాస్త్రానికి అనుకూలమైనటువంటి ఆచరణాన్ని కొనసాగించుతూ ఉండడం, తద్విరోధిషు దానికి భిన్నంగా ఏదైతే గోచరిస్తూ ఉంటుందో దాని విషయమందు ఉదాసీనంగా ఉపేక్షభావంతో తటస్థంగా ఉండడం. ప్లీజ్ కనుక ఏది అనుకూలాచరణం అనేది ప్రశ్న పడ్డప్పుడు అంటే విధి ప్రతిషేధాఖ్యం, ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు, ఏది విధి ఏది ప్రతిషేధం అనేటువంటి విషయంలో కేవలం మన నిర్ణయాలు కాకుండా శాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో దాన్ని ఆచరిస్తూ పోవడం, అది శాస్త్రోక్త విధానం. శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో, ఎందుకంటే మన మనసులో అనుకున్నప్పుడు అవి రకరకాలుగా ఉంటాయి కనుక అనుభవాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆసక్తి వేరుగా ఉంటుంది, అభిరుచులు వేరుగా ఉంటాయి. అందువల్ల ధర్మం విషయంలో శాస్త్రాన్ని పాటించాలి తప్ప మన మనసును అనుసరించడానికి అవకాశం లేదు. కాకపోతే కొందరు అంటూ ఉంటారు ఎవరి ధర్మం వాళ్ళదండి, ఎవరికి దోచింది వాళ్ళది. అది కేవలం అవివేకం తప్ప మరొకటి లేదు. అంటే ధర్మాధర్మాలకి ప్లీజ్ ఇష్టాయిష్టాలకి తేడా తెలియకపోవడం, అంతకన్నా ఇంకేం లేదు. ఇష్టాయిష్టాలు వేరు, ధర్మాధర్మాలు వేరు. ఒక వ్యక్తికి ఇష్టంగా ఉన్నది మరొక వ్యక్తికి ఇష్టం కాకపోవచ్చు. పండ్లు అందరికీ ఇష్టమే. నీకు ఏ పండు అయ్యి అంటే నాకు బనానా అంటాడు, కాబట్టి నాకు అరటి పండు అంటే ఇష్టం ఒక అతను, ఇంకొక అతనికి మామిడి పండు అంటే ఇష్టం. సినిమాలు అందరూ చూస్తారు, నేను అలాంటి సినిమా చూస్తాను, నేను ఈ సినిమా చూస్తాను. ఆయనకి అది ఇష్టం, ఈయనకి ఇది ఇష్టం. బట్టలు అందరూ వేసుకుంటారు, నాకు ఆ షర్ట్ ఇష్టం, నాకు ఈ కలర్ ఇష్టం. ఇవి ఇష్టాలంటే. కాబట్టి ఇష్టాలు అనేటువంటివి నీ మనసు మీద ఆధారపడి ఉంటాయి, కానీ ధర్మాధర్మాలు అనేటువంటివి నీ మనసుకు సంబంధించింది కావు. నీ మనసులో ఎట్లాగైనా ఎక్కించుకోవాలి, కష్టమైనప్పటికి కూడా. ఏది ధర్మం ఏది అధర్మం నీ ఇష్టం మీద ఆధారపడి ఉండదు. నేను నిప్పు పట్టుకుంటాను అది కాలకుండా ఉండాలి అని అనుకుంటే అదే నీ ఇష్టం అయితే అది జరగదు. ఎందుకంటే అది ధర్మం అక్కడ ఉండేది. ఎప్పుడైతే నిప్పు ఉందో దాహక శక్తి ఉంది కనుక అగ్నికి అది దహింపజేస్తుందే కానీ మరొక విధంగా నీ ఇష్టానికి అనుకూలంగా చరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇష్టాలు ధర్మాధర్మాలు
ఈ రెండిటి మధ్య తేడా గనక మనిషికి అర్థమైతే నాకు ఏది ఇష్టము అనేది కాకుండా ఏది ధర్మం, ఆ ధర్మాన్ని నేను ఆచరించాలి. అది మనం నిన్న చూసింది. ఈ ధర్మం విషయంలో శాస్త్రమే మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ధర్మాధర్మ విజ్ఞానస్య శాస్త్రహేతుత్వాత్, కాబట్టి ఒక శాస్త్రం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి నేను పరాభక్తిలో చరించాలి అని అనుకున్న, నిశ్చయం చేసుకున్నప్పటికి కూడాను ఈ శాస్త్రాన్ని మాత్రం వదిలిపెట్టడానికి అవకాశం లేనే లేదు. శాస్త్రమేవ శరణమితి, వేదమేవ శరణమితి, శృతిరేవ శరణమితి. కేవలం శృతి తప్ప మరొక మార్గం లేనే లేదు. ప్లీజ్ భవతు, నెక్స్ట్ ప్లీజ్. భవతు నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్రరక్షణం. ఇదే కదా ఇది చెప్పాలి. ఎస్, నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం, నిశ్చయదార్ఢ్యాత్. కాబట్టి పరాభక్తిలో చరించాలి అనేటువంటి నిశ్చయం జరిగిన తరువాత ఊర్ధ్వం, ఆ తరువాత కూడాను శాస్త్రరక్షణం భవతు, శాస్త్రరక్షణం జరిగి తీరాలి. అది అంటే సాధకుడికే సిద్ధపురుషుడిగానే ప్రశ్నే లేదు. ఇద్దరికీ శాస్త్రం ఉండాలి. తరించిన వాడికి శాస్త్రం ఎందుకు స్వామీజీ? తరించిన వాడు ఎలా తరించాడో అతన్ని చూసి, శాస్త్రాన్ని చూసి సమన్వయం చేసుకుంటారు సాధకలోకం. ఇప్పుడు ఒక జ్ఞాని ఇలా ఉండాలి అని అన్నారు అనుకోండి, రమణ మహర్షిని చూచినప్పుడు ఓహో శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో ఆ మహాత్ముడి యొక్క జీవితం కూడా అలాగే ఉంది అని సమన్వయం చేసుకొని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏదో మహాపురుషుడిని, నేను తరించిపోయాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానడానికి అవకాశం లేదు. ఎందుకని? తరించిన మహాపురుషుడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తే సమాజం అదే ఆచరిస్తుంది కనుక శ్రేష్ఠుడు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఇటు చూచినా అటు చూచినా శాస్త్రాన్ని ఏ దశలో కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు. సాధకుడికైతే అదొక్కటే దీపం, చీకటి ప్రయాణం గనక శాస్త్రం అనేటువంటి దీపం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను శాస్త్రాన్ని విస్మరించడానికి అవకాశం లేదు. కనుక శాస్త్ర రక్షణం భవతు, శాస్త్రాన్ని రక్షించాలి. శాస్త్రాన్ని రక్షించడం అంటే ఏంటి? శాస్త్రం అంటే గ్రంథం. ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రక్షించాలి? లాకర్లో పెట్టాలన్నా? అది శాస్త్ర రక్షణ ఏంటని? ఒక ధనాన్ని రక్షించాలి, నగను రక్షించాలి అంటే దాన్ని తీసుకెళ్ళి లాకర్లో పెడతాం. శాస్త్రాన్ని రక్షించడం ఎట్లా? శాస్త్రాన్ని రక్షించడము అని అంటే శాస్త్రరక్షణం, శాస్త్రోక్త ధర్మరక్షణం. అది ఇంకే లేదు. శాస్త్రం ఏం బోధిస్తూ ఉంది? ధర్మం. నువ్వు ఎలా చరించాలి, ఎలా చరించకూడదు, కర్తవ్యం ఏమిటి, అకర్తవ్యం ఏమిటి, చేయదగిన పని ఏంటి, చేయకూడని పని ఏమిటి, ఈ విషయాల్ని బోధిస్తూ ఉంది. కాబట్టి కర్తవ్యాకర్తవ్యాలను బోధిస్తూ ఉంది కనుక, ధర్మాధర్మాలని వివరిస్తూ ఉంది కనుక, కాబట్టి నేను ధర్మం ఆచరిస్తాను, కానీ ఆ ధర్మం మాత్రం నాకు అనుగుణంగా ఉంటే ఆచరిస్తాను. అలా కాకుండా శాస్త్రోక్తం, ఏదైతే శాస్త్రేణ ఉక్తం, శాస్త్రోక్తం శాస్త్రేణ ఉక్తం, కాబట్టి శాస్త్రోక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని రక్షణ చేసుకుంటూ పోవడం శాస్త్ర రక్షణం. కాబట్టి శాస్త్ర రక్షణం జరిగిందంటే శాస్త్రంలో ధర్మ విశ్లేషణే ఉంది కనుక ధర్మబద్ధంగా జీవించలేకపోతే శాస్త్రం ఉండి కూడా ఉపయోగం లేదు. కనుక ఏ శాస్త్రం అయితే మనల్ని ఉద్ధరించడానికి ఉందో అది ప్రమాణం అంటున్నాము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ప్రమాణం అని ఎందుకు అనాల్సి వస్తుంది? ప్రమ అంటే జ్ఞానము, అది అర్థం. ప్రమ అంటే జ్ఞానం. ప్రమాకరణం ఇది ప్రమాణం. ఏదైతే మనకు జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం. కాబట్టి నేను ఏం ఆచరించాలి? శాస్త్రం ప్రమాణం. నేను ఏది ఆచరించకూడదు? శాస్త్రం ప్రమాణం. కనుక విధి ప్రతిషేధాఖ్యం. కాబట్టి ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటి విషయంలో శాస్త్రమే ప్రధానంగా ఉంది కనుక శాస్త్రోక్త ధర్మ రక్షణం. కాబట్టి శాస్త్రం ఏదైతే బోధిస్తూ ఉందో, ప్రవచిస్తూ ఉందో ఆ ధర్మాన్ని ఆచరించడం ఒక్కటే. ప్లీజ్ ఇంకొకటి కూడా ఉంది. శాస్త్ర రక్షణం అనడంలో శాస్త్రీ రక్షణం కూడా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు శాస్త్రం ఎలా తెలుస్తుంది? ఆచార్యుల వారైతే బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్రేణ నకుర్యాత్ అన్నాడు. శాస్త్రజ్ఞ అపి, శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్రేణ నకుర్యాత్. వాడు ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికి కూడాను
సమస్తమైనటువంటి శాస్త్రాలు తెలిసిన, సంస్కృతంలో బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులై ఉండిన, సర్వశాస్త్రాలని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యేణ తనకు తానుగా స్వేచ్ఛగా బ్రహ్మజ్ఞానాన్వేషణం నకుర్యాత్ అన్నాడు. ఎందుకో తెలుసా? సంప్రదాయబద్ధంగా బోధించేవాడు కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్ర లోతులు అనేవి చిన్న విషయాలు కావు కనుక శాస్త్రం మనకు అర్థం అవడం వేరు వెరపాటంగా, కానీ అది ఏ విధమైనటువంటి విషయాన్ని అందిస్తూ ఉంది అనేది సంప్రదాయంలో అందాలి. సంప్రదాయం అంటే గురు శిష్య బోధ. పూర్వం నుంచి ఏ విధంగా అయితే వస్తూ ఉందో, మనకు ప్రవాహ రూపంలో వస్తూ ఉందో అది సంప్రదాయం అంటే. అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ. గీతాభాష్యంలో అంటారు మళ్ళీ శంకరాచార్య స్వామి. అసంప్రదాయవిత్ బోధించడం తెలియదు అనుకోండి, వాడి దగ్గర శాస్త్రం ఉంది, హీ నోస్ ద శాస్త్ర. మొదలు పెడితే అన్నీ అప్పచెబుతూ పోతాడు, శ్లోకాలు అప్పచెబుతాడు, పద్యాలు అప్పచెబుతాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది అబ్బోబాబా హీజ్ ఎ మూవింగ్ లైబ్రరీ అని. వేస్ట్ అన్నాడు, మూర్ఖుడని వదిలేసేయమన్నాడు అర్జునుడు తమాష. మూర్ఖవత్ ఏవ, మూర్ఖవత్ ఏవ సర్వశాస్త్రవిత అపి, సమస్తమైనటువంటి శాస్త్రాలు తనకు తెలిసి ఉండినా మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ, అతన్ని వదిలిపెట్టేయాలి. శాస్త్రజ్ఞ అపి, ఎందుకని? అసంప్రదాయవిత్, సంప్రదాయం ఎట్లా తెలియదు గనక, బోధించడం ఎట్లాగో తెలియదు గనక. కాబట్టి శాస్త్రాన్ని తెలిసి ఉండడమే కాదు, అందువల్ల గురువు అనేటువంటి వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, శ్రోత్రియుడు కూడా అయి ఉండాలి. అంటే శాస్త్రాన్ని, తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని శ్రోతకి ఏ విధంగా అందించాలనో ఆ మార్గం తెలిసినటువంటి వాడు అయి ఉండాలి. అప్పుడే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ సంప్రదాయం తెలిసి ఉండాలి. సంప్రదాయం తెలిసినటువంటి వాడు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది. శాస్త్రాన్ని బోధించేటువంటి వాడు శాస్త్రి, సంప్రదాయం తెలిసి. కాబట్టి శాస్త్ర రక్షణం ఎంత ప్రధానమో శాస్త్రి రక్షణం కూడా అంతే ప్రధానం. అంతేనా? సైన్స్ ఎంత ప్రధానమో సైంటిస్ట్ అంత ప్రధానం. వాడు ఉంటేనే కదా విషయం. అందువల్ల ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వం సైంటిస్ట్ పోషిస్తుంది. ఎందుకని? కొత్త కొత్త పరిశోధనలు తీసుకొని వస్తున్నాడు కనుక. అవన్నీ కూడా, ఆ వనరులన్నీ కూడా సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నాయి కనుక. అదే జ్ఞానం విషయంలో అటువంటిది అందించేటువంటి వాడు శాస్త్రి, గురువు. శాస్త్రాన్ని రక్షించుకోవడం అంటే శాస్త్రోక్తమైన ధర్మాన్ని రక్షించుకోవడం. శాస్త్రోక్త ధర్మాన్ని రక్షించుకోవాలంటే శాస్త్రి రక్షింపబడాలి, గురువు. ఎందుకని? అతను ఉంటేనే మనకు అర్థమవుతుంది, ఇంకొక విధంగా అర్థమయ్యే అవకాశం లేదు కనుక. అందుకని ప్రభుత్వాలైతే సైంటిస్టులు పోషిస్తే సమాజం గురువులను పోషిస్తూ పోద్ది. ఎందుకని? సమాజానికి జ్ఞానం అవసరం, ప్రభుత్వానికి అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం వాళ్ళకి సరిపోతుంది, సమాజానికి అవసరం. అందువల్ల సమాజం పోషిస్తూ పోద్ది. కాబట్టి ఈ శాస్త్ర రక్షణం భవతు అన్నప్పుడు శాస్త్రోక్త ధర్మరక్షణం ఒకటి, శాస్త్ర రక్షణం కూడా ఒకటి. కనుక దాన్ని బోధించేటువంటి గురువులను కూడా మనం రక్షించుకుని పోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి సత్యం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవత్ నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం. ఏది? అన్యాశ్రయాణం త్యాగ. ముందు సూత్రం అన్యాశ్రయాణం త్యాగ. అది జరిగిన తర్వాత కూడాను, అది జరిగిన తర్వాత కూడా ఇది నిశ్చయం. అన్య ఆశ్రయాణం త్యాగ. కాబట్టి పరమేశ్వరుని కన్నా వేరైనటువంటి ఆశ్రయ స్థానాలు మనకు ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ వదిలిపెట్టేసిన తర్వాత అది నిశ్చయం. నిశ్చయ దార్ఢ్యాత్. ఏదో మామూలుగా నిశ్చయం చేసుకొని మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం కాదు. దార్ఢ్యం. దార్ఢ్యం అంటే దృఢస్య భావ దార్ఢ్యం. కాబట్టి దాన్ని దృఢమైనటువంటి నిశ్చయం, ఫర్మ్ కన్విక్షన్. ఇంకా మళ్ళీ రెండవ ఆలోచన లేదు, వెనుదిరిగి చూసేటువంటి ఆలోచన లేదు. కాబట్టి అన్యాశ్రయాణం త్యాగ అనేటువంటి అనన్య భక్తి ఏదైతే ఉందో దాన్ని నిశ్చయం చేసుకున్న తర్వాత ఊర్ధ్వం దృఢంగా, దృఢస్యభావ, దృఢంగా నిర్ణయం చేసుకున్న తర్వాత ఊర్ధ్వం, అప్పటికి కూడాను ఊర్ధ్వం అపి, అప్పటికి కూడా అంత నిశ్చయం చేసుకున్నప్పటికి కూడాను శాస్త్ర రక్షణం భవతు. శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం. కార్య అకార్య, ఇది చేయాలి అది చేయకూడదు అనేటువంటి విషయంలో
మనకు ఒక దిశానిర్దేశం చేయడం అనేటువంటిది శాస్త్రానికే సంబంధించిన విషయం గనక కార్య వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, నీకు శాస్త్రమే ప్రమాణము. ఎందుకని శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. మళ్ళీ డౌట్ ఎక్కడ ఉండదు శాస్త్రం ఇస్తే. శాసించి మరీ చెబుతుంది. ఒక రాజశాస్త్రం ఎట్లాగైతే ఉంటుందో దాన్ని ఎట్లాగైతే మనం పాటించాలనో శాస్త్రాన్ని కూడా అలాగే పాటించాలి. ఇది కేవలం ఎవరో ఊహించి రాసినటువంటిది కాదు. శాస్త్రం అనేది ఇది ప్రమాణం గనక యుగ యుగాలుగా తరతరాలుగా మనకు అందుతూ ఉంది. కర్ణ పరంపర గనక చెవి నుండి చెవికి అందుతూ వచ్చింది గనక ఆ సంప్రదాయాన్ని పట్టుకొని మనం చరించాలి తప్ప మరొక మార్గం లేనే లేదు. కనుక భవతు నిశ్చయదార్యాత్ ఊర్ధ్వం శాస్త్రరక్షణం భవతు. స్వామీజీ ఒకవేళ శాస్త్రాన్ని వదిలేస్తే నాకు శాస్త్రం చెప్పింది ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇది కదా వ్యవహారం. శాస్త్రం ఎందుకయ్యా మనకు, నేను చెప్పింది నేను, ఆయన చెప్పింది నేను, ఎప్పుడో ఉన్నాడు ఆయన చెప్పింది నేను, ఆయన ధరించాడో లేదో ఎవరికి తెలియదు. అర్థమైపోయిందే? ఈ అంత పరంపర న్యాయం అయిపోయింది ఇప్పుడు. అందుకని ఒకవేళ కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టేసి శృతిని వదిలి మతిని పట్టుకొని పోయినాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? దుర్మతి. వాడిని పట్టుకుంటే ఇంక అందరూ పోవడమే. నారద అదే అంటున్నాడు అనుభవంలో నుంచి, నాయన ఒకవేళ శాస్త్ర రక్షణమే కనుక జరగకపోయిందే, శాస్త్రోక్త ధర్మ రక్షణం జరగకపోయిందే, శాస్త్రోక్త విధానంలో కనుక నువ్వు జీవితాన్ని కొనసాగించలేదా ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ అన్యథా పాతిత్యాశంకయా. అయిపోయింది. చిన్న పిల్లవాడు తండ్రి నడుస్తూ ఉంటే తండ్రి చేపట్టుకొని నడుస్తాడు. యాక్చువల్గా వాడు నడవడానికి శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు. చిన్న పిల్లవాడు తల్లి పట్టుకొని నడిపిస్తుంటాడు చూడండి. అంటే వాడు కాళ్ళు వేయడం కూడా మెల్లమెల్లగా వేస్తాడు. అట్లా అంటే ఇంకా నడక రానటువంటి వాడిని తల్లి పట్టుకొని కానీ తండ్రి పట్టుకొని కానీ నడిపిస్తూ ఉంటే వాడు తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు. ఒక 4 అడుగులు వేసిన తరువాత నేను వేస్తున్నానని వదిలేశాడు అనుకోండి. వాడు ఆ పట్టుకున్న తల్లిని కానీ తండ్రిని కానీ వదిలేస్తే ఇంకా ఆయనకి మిగిలేదేంటి? కింద పడ్డమే. మనం చూస్తూనే ఉంటాం పిల్లల్ని. ఇట్లా వాడు వదిలేదేంటి? పడిపోతాడు అంతే. కాబట్టి శాస్త్ర రక్షణం భవతు అన్యథా. ఒకవేళ కనుక వదిలిపెట్టేయడం జరిగిందనుకోండి, శాస్త్రాన్ని వదిలిపెట్టి ఈయనే స్వేచ్ఛగా తన మనసు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి కనుక ప్రారంభిస్తే పాతిత్యాశంకయ, పతనమైపోతాడు తప్ప మరొక విధంగా ముందుకెళ్ళే అవకాశమే లేదు. అభివృద్ధిని సాధించేటువంటి అవకాశమే లేదు. యశాస్త్ర విధిం ఉత్సృజ్య అర్జున, యహ ఎవడైతే శాస్త్రం ఉత్సృజ్య, భగవద్గీత, శాస్త్రాన్ని వాడు విస్మరించి విడిచిపెట్టి యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః వర్తతే, వాడికి ఇష్టం వచ్చినటువంటి రీతుల్లో ఏదైతే వాడికి ఇష్టంగా ఉందో దానినే ఆచరిస్తాను అని శాస్త్రాన్ని విడిచిపెట్టి ఎవడైతే ఆ విధంగా చరిస్తూ ఉండాడో నస సిద్ధిం అవాప్నోతి, సహా సిద్ధిం అవాప్నోతి. అంటే పురుషార్థం. సిద్ధి ఇక్కడంటే పురుషార్థ యోగ్యత. మోక్షాన్ని పొందడానికి అంటే చతుర్విధ పురుషార్థాలు కదా, ధర్మార్థ కామ మోక్షాలు. అందులో మోక్షాన్ని పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికి యోగ్యతను కోల్పోతాడు, అయోగ్యుడైపోతాడు. అదే ఆడ నస సిద్ధిం అవాప్నోతి నసుఖం పరాం గతిం. వాడికి ఈ లోకంలో సుఖం లేదు, అస్మిన్లోకే పరలోకంలో కూడా సుఖం లేదు. కాబట్టి ఎప్పుడూ సుఖపడలేడు. కనుక యహ ఎవడైతే శాస్త్రం ఉత్సృజ్య వర్తతే కామకారతః, కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను గనక జీవిస్తానని గనక అన్నాడు అని అంటే వీడి మనసులో అంత జ్ఞానం లేదు గనక అర్జున, అటువంటి వాడు ఎక్కడో ఒక చోట పతనమైపోతాడు తప్ప మరొక మార్గమే లేదు. కాబట్టి శాస్త్రమేవ శరణం. శాస్త్రాలు అనేకం ఉన్నాయి. స్వామీజీ అటైతే జ్యోతిష్ శాస్త్రానికి పట్టుకుని వద్దు నాయన, నీకు జ్యోతిషం కావాలని చెప్పించుకో. ఇది వేదాంత శాస్త్రం. శాస్త్రమేవ శరణం అంటే శృతిరేవ శరణం, శృతిరేవ శరణం అంటే వేదాంతమేవ శరణం. ఇంకో రెండో మార్గమే లేదు.
కాబట్టి ఉపనిషత్తులు ఏదైతే బోధిస్తున్నాయో ఆ మార్గంలో పోతే తప్ప ఎవరికి మోక్షం కావాలనుకునేవాడికి. జ్యోతిషం కావాలన్నా వేదంలోనే ఉంది, పోవచ్చు. కర్మకాండ కావాలన్నా వేదంలోనే ఉంది. కాబట్టి వేదం ఇవన్నీ అందిస్తుంది. కానీ వేదంలో చివరి భాగం వేదాంతం ఉంది. ఉపనిషత్తులు మోక్షం కావాలి, మోక్షమే భూయాత ఇది ఇచ్ఛ, నాకు మోక్షం ఒక్కటే కావాలని ఎవడైతే అభిప్రాయపడుతున్నాడో వాడికి వేదాంతమేవ శరణం, ఇంకొక మార్గం లేనే లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నిజమే స్వామీజీ, శాస్త్రం చెప్పినట్టుగా విని కేవలం పరాభక్తిలో జీవిస్తున్నాం అనుకోండి, లోక వ్యవహారం ఎట్లా? కొందరు ఇట్లా అంటుంటారు, ఎప్పుడు కేవలం ఆ గోపికల్లాగా, గౌరాంగుడులాగా, సుధాముడిలాగా ఇట్లా జీవిస్తూ ఉంటే ఉద్యోగాలు ఎట్లా, ప్రాక్టీస్ ఎట్లా? చెప్పండి, ఇవన్నీ ఎట్లా స్వామీజీ? అవి ఉండాలి. అది చెప్తున్నాడు, ప్రాక్టికల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది సీన లోకోపి తావదేవ కిం తు భోజనాది వ్యాపారః తు ఆ శరీర ధారణావధి. అక్కడ సంధి. లోకః అపి, లోకోపి, లోకః అపి, ఈ లోకంలో నువ్వు చరిస్తూ ఉన్నప్పటికీ నెంబర్ 1, లోక వ్యవహారం సాగుతూ ఉన్నప్పటికీ నెంబర్ 2, తావదేవ, అది తావత్ ఏవ, తావదేవ, తావత్ ఏవ, తావత్ ఏవ, అంతవరకే, తావత్ అంతవరకు, ఏవ ఏవకారం, తావదేవ తావత్ ఏవ అంతవరకే, టు దట్ ఎక్స్టెంట్, అంతే, అంతవరకే, అది దాని అర్థం. తావత్ ఏవ అంతవరకే అంటే ఓన్లీ దట్ మచ్, అంతవరకే. చెప్తాను, ఎక్స్ప్లెయిన్, అదే సూత్రం అంటే. తావత్ ఏవ కింతు, అయితే, కింతు అయితే, బట్ భోజనాది వ్యాపారః ఆశరీర ధారణావధి. భోజనాది వ్యాపారః, కాబట్టి భోంచేయడం ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆ శరీర ధారణావధి, దేహం ఉన్నంత వరకు తప్పదు ఎవరికైనా. అవునా? కొందరు అనొచ్చు అవన్నీ జరిగే పనులు కావు, ఊరికే ఉన్నాయి సమాజంలో. ఆయన 6 నెలల నుంచి భోంచేయలేదు, ఈయన సంవత్సరం నుంచి భోంచేయలేదు, వింటున్నాను ఇటీవల కొంత. ఏమోబ్బా, నేను అవన్నీ ఐ డోంట్ బిలీవ్. అవన్నీ బిలీఫ్కి సంబంధించిన వ్యవహారాలు. ఎందుకనంటే సైన్స్ మళ్ళీ ముందు వచ్చి నిలబడుతుంది. అంటే ఆహారం లేకపోతే, వాడికి పోషక పదార్థాలు లేకపోతే వాడు ఎట్లా తయారవుతూ ఉన్నాడు, ఎట్లా జీవిస్తూ ఉన్నాడు? అసలు బ్లడ్ తయారు కాదు కదా. బ్లడ్ తయారు కాకపోతే ఏ సెల్ పనిచేస్తుంది? ఇవన్నీ కూడాను సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు, మెడికల్గా ఆలోచించినప్పుడు ఈ నాన్ సెన్స్ అంతా ఎవడు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన 2-3 సంవత్సరాలుగా భోజనమే చేయడం లేదంటే ఆయన ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలిసి భోజనం చేయడం లేదని అర్థం. అంతే, ఇంకేం లేదు, అంతే, ఇంకేం లేదు. కారణం ఏంటంటే దేహం కూడా పెరుగుతుంది. అది తమాషా. 4 సంవత్సరాల నుంచి నువ్వు 3, మీకెందుకు? మీ వ్యక్తిగత జీవితంలో చూసుకోండి. ఏదైనా చిన్న జ్వరం వచ్చి 4 రోజులు మీరు భోజనం చేయకపోతే అప్పుడే చూసినవాడంతా అడుగుతాడు, ఏదో సన్నబడిపోయావని. మరి 2 సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా ఉంటే, అంతకు ముందు ఆయన సాధువు కాకుండా ఉన్న ముందు 70 కిలోలు ఉంటే ఇప్పుడు 120 కిలోలు ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి దాన్ని? ఎట్లా తయారవుతూ ఉందండి? మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్ను ఒక డాక్టర్ని అడిగితే చెప్తారు. ఇవంతా కూడాను కలియుగంలో ఎన్నో ఉంటాయి, వాటిలో ఇదొకటి, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి దేహం ఉన్నంత వరకు భోజనాది వ్యాపారాలు తప్పవు సార్. ఏ తప్పేముంది? రమణ మహర్షి భోంచేయలేదా? ఎవరైనా భోంచేస్తారు. ఏమి షిరిడి సాయిబాబా మహాజ్ఞాని అంటున్నారు కదా, మరి ఆయన కూడా బిచ్చానికి పోయినాడు కదా షిరిడీలో ఆ రోజుల్లో. అంటే ఏమని భోజనం కావాలి కదా, ఆయనకు కూడా అవసరం అయ్యింది కదా. దట్స్ ఆల్ రైట్. రమణ మహర్షి భోజనం చేసేవాడు. ఎవరికయ్యా నీకు భోజనం వద్దని నువ్వు ఎందుకనాలా? నేను దేహం గనక, అదే ఆ విషయం. చెప్పు, దేహానికి భోజనం కావాలా? ఇవ్వు. శీతోష్ణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, వస్త్రాలు కావాలా? ఇవ్వయ్యా. దాహం అవుతుంది, ప్రాణధర్మం, అది నీ ధర్మం కాదు. నువ్వు ఆత్మవని నీకు తెలియపోవడం వల్ల ఈ యాతనలన్నీ వస్తున్నాయి. అది ప్రాణధర్మం కదా.
కుక్క అరస్తుంది, ఏడుస్తుంది, అంత అన్నం పెట్టావు. ఇది చలికి బాధపడతా ఉంది దేహం, వస్త్రం ఇచ్చావు. ఏం తప్పేంటి అంటున్నాను నేను. నువ్వు అది కానప్పుడు ఏం జరిగితే ఏమి? ఇవన్నీ కూడాను అర్థం కాకపోవడం వల్ల జరిగే వ్యవహారాలు. కనుక ఎంతవరకు భోజనం చేయొచ్చు, అదే తమాషా. దేహం ఉన్నంత వరకు ఆ శరీర ధారణావధి, శరీరాన్ని నువ్వు ఎంతకాలం అయితే ధరించి ఉన్నావో అంతవరకు ఆ శరీర ధారణావధి భోజనాది వ్యాపార, భోజనం అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఎట్లాగైతే శరీరం ఉన్నంత వరకు భోజనం చేస్తూ ఉండాల్సిందే, తప్పదు, న్యాచురల్. అట్లాగే అనన్య భక్తి కలిగినంత వరకు లోక వ్యవహారం తప్పదు. లోక వ్యవహారం తప్పదు సార్, చెప్పండి. కాబట్టి లోకంలో ఉన్నాం కనుక లోక వ్యవహారం ఉంటుంది. అనన్య భక్తి కలిగేంత వరకు, ఆ తర్వాత ఊడిపోద్ది, అది వేరే విషయం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ లోక వ్యవహారం ఎంతవరకు ఉండాలి అనేది ప్రశ్న. అందువల్ల తావదేవ, అంతవరకే, టు దట్ ఎక్స్టెంట్, ఎంత అవసరమో అంతవరకే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ దేహం ఉంది, దేహాన్ని మనం సంరక్షించుకోవాలి, అవునా కాదా? శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు దేహం కాకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి దేహం ఉండాలి కదా. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం కావాలి, నువ్వు సాధనలు ఆచరించాలి. నువ్వు సాధనలు ఆచరించాలంటే దేహం ఉండాలి. దేహం ఉంటే లాభం లేదు, అది ఆరోగ్యంగా కూడా ఉండాలి. అది అనారోగ్యానికి గురిందని కూడా నువ్వు సాధన చేసే అవకాశం లేదు. కాబట్టి అంతవరకే, టు దట్ ఎక్స్టెంట్, అదే తావదేవ. కాబట్టి లోక వ్యవహారంలో ఉండి ఏదైతే మనం ఊహిస్తూ ఉన్నామో పరాభక్తిని, దాంట్లో చరించాలి అని అనుకుంటూ ఉండినా శరీరం ఉంది గనక భోజనాది వ్యాపారాలు ఎట్లాగైతే తప్పవో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడాను అంతవరకే ఉండాలి. ఎందుకని? అంతకు మించిపోతే మనసులో అవి చేరిపోతాయి. మనసులో అవి గనక చేరిపోతే పరాభక్తిలో మనం అభివృద్ధిని సాధించే అవకాశం లేదు. అది ఇంపార్టెంట్, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి శరీరం ఉంది గనక శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఒక ఇంట్లో ఉంటాము, అంత మాత్రం చేత ఆ ఇల్లు మనం కాదు, అది రెంటెడ్ హౌస్, అది అద్దె కొంప. అద్దె కొంపలో మనం ఉన్నాము. ఎందుకంటే సొంత ఇల్లు అంటే మనకి లేదు గనక, మన సొంత ఇల్లు ఏదంటే ఆత్మే, మనకు అది అర్థం కావడం లేదు కనుక ఈ అద్దె కొంపలో ఉన్నాం. అద్దె కొంపలో ఉన్నాం కనుక బాడుగ ఇవ్వాలి. అద్దె కట్టకుండా కొంపలో ఎట్లుంటాము? అద్దె ఇవ్వాలి కనుక అద్దె ఎంతో అంత చెల్లించాలి. ఉదయం ఒకసారి చెల్లించాలి, మధ్యాహ్నం ఒకసారి చెల్లించాలి, రాత్రి ఒకసారి. అంతేగాని ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు అద్దే చెల్లిస్తుంటారు ఎవరన్నా. అది ఎంత అవసరం, తావదేవ. అది అడ భోజనం అవసరం. ఆ శరీర ధారణావధి, ఆ శరీర ధారణావధి. భోజనాది వ్యాపార తూ ఆ శరీర ధారణావధి. దేహం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు తప్పదు ఇది కదా. కాబట్టి భోజనం పెడుతూనే ఉండాలి, అంతేగాని ఏ రోజైనా ఒకటే కదా అంటాను. ఏ నెల అయినా ఇప్పుడు ఫిబ్రవరిలో ఎంత రెంట్ ఇస్తామో సెప్టెంబర్లో కూడా అంతే కదా, పెంచకపోతే అంతే కదా. సమజీ, ఫిబ్రవరిలో ఇంత, ఏప్రిల్లో ఇంత ఇస్తాను అనుకుంటావా? అతను అడుగుతాడా నువ్వు ఇస్తావా? రెండు లేదు. ఈరోజు భోజనం చేస్తాను, పండగ రోజు స్వామీజీ. పండగ అయితే ఏంటి? పండగ భక్ష్యాలు, అమ్మోయ్. అందుకని ఆ రోజు ఎవరు పిలిచినా పలికే అవకాశమే లేక, పాపం పక్కింటి వాళ్ళు వచ్చి కూడా మేము కూడా లడ్డు చేసుకున్నామండి ఒకటి తినండి అంటే లేదండి. ఎందుకంటే నోరు తెరిస్తే కనపడతా ఉంటుంది లోపల నుంచి, ఈయన తినిపోయింది. అంత తినాల్సిన అవసరం ఏమొచ్చిందని. రోజు ఎట్లాగైతే శరీరాన్ని కాపాడుకోవడానికి భోంచేస్తూ ఉన్నామో, ప్రతి నెల ఎట్లాగైతే రెంట్ ఇస్తున్నామో, ప్రతిరోజు ఎట్లాగైతే భోంచేస్తున్నామో, తావదేవ. అది పాయింట్. అంతవరకే సార్. తావత్ ఏవా, వినియోగం, దేహాన్ని వినియోగించుకుంటున్నాం. అంతేగాని అది నేను అనుకున్నప్పుడు దానికి రుచికరమైన పదార్థాలు పెట్టాలా? ఇప్పుడు దేహ సంరక్షణార్థమే కదా భోజనం. భోజనాది వ్యాపారాలు దేనికి? ఈ దేహం నిలబెట్టుకోవాలి గనక. భోంచేయకపోతే దేహం ఉండదు గనక. ఆహార పానీయాలు అవసరం గనక. పానీయం కూడా ఎందుకు అవసరం అంటే ప్రాణధర్మం గనక. ఆకలి దప్పులు మనిషికి ఉన్నాయి గనక వాటి మధ్యలో మనం భక్తి కూడా చేయలేం గనక. అర్థమవుతుంది? అటువంటి పరిస్థితుల్లో తావదేవ, ఎంతవరకు అయితే అవసరమో ఈ దేహానికి అంతవరకు చేసుకుంటూ పోవడమే.
ఇప్పుడు మనం అట్లా లేదు కదా. అది అది పోని తింటే వచ్చింది ఏమిటి స్వామిజీ మీకు? మరి నాకు కాదు శాస్త్రం. ఇప్పుడు తింటే ఏంటంటే చెప్తా, తింటే ఏంటో. ఇప్పుడు కొందరు చూడండి తమాషా, ఉదయాన్నే టిఫిన్ చేసేస్తారు ఫుల్గా, ఆకలి కూడా ఉండదు. 9:30, 10కి విపరీతంగా వర్షం వచ్చేసింది అనుకోండి, చల్లగా గాలులు వీస్తూ ఉంటాయి. కూర్చొని ఉండడానికి ఆఫీసు పోయేది కూడా ఏం లేదు, ఇక టీవీ ఒకటి ఉంటుంది, దాన్ని పెడతారు. పెట్టేటప్పుడు సెలవులు ఇచ్చారంటారు. సెలవు ఇచ్చారు, హాలిడే కనుక. ఇప్పుడు కూర్చొని అప్పుడు అంటాడు భార్యతో, బా చల్లగా ఏమైనా తింటామా? ఒరే, చల్లగా ఉండడానికి తినడానికి వాట్ ఈస్ ది కనెక్షన్? ఇప్పుడు నువ్వు భోంచేసావు, టిఫిన్ చేసావు శుభ్రంగా, 5 ఇడ్లీలు, 3 వడలు, 2 దోశలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చిందని ఏమన్నా తింటామా? ఏం తింటే బాగుంటుంది చూడండి తమాషా. ఆవిడ వల్ల గారెలు అయితే బాగుంటాయండి, ఇతను వల్ల పకోడీ అయితే బాగుంటుంది. ఇంకా మళ్ళీ అక్కడ పేచి. ఎందుకు చెప్తున్నానంటే, భోంచేసేసాం కదా, తావదేవా మళ్ళీ మధ్యాహ్నం భోంచి, వర్షానికి వేడివేడిగా రుచికరమైన పదార్థాలు తినడానికి ఇదంతా ఆసక్తి కదా కదా. తింటే నష్టమేంటి స్వామిజీ అంటారు, తింటాడు కదా, ఇది అలవాటుగా మారుతుంది అంతే. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో ఒకటి తింటామా? అర్థమవుతుంది ఇప్పుడు. ఇంకేంది సాధన అంటే ఇది ఎగ్జాంపుల్ అంతే. ఇంకా అన్ని విషయాల్లో ఇట్లాగే ఉంటుంది, దేంట్లో కూడాను. ప్లీజ్ అతిగా పోకూడదు, యుక్తంగా ఉండాలి, కానీ అతిగా ఏది ఉండడానికి అవకాశం లేదు. ఏది ఎంత అవసరమో, ఎందుకని మనకు జీవితంలో ప్రధానమైనటువంటి అవసరం మోక్షం. అదే ఇక్కడ నీకు పరాభక్తి, నువ్వు భక్తుడు అయితే ఎప్పుడైతే మనలో భక్తి ఉందో దాంట్లో రుచే కానీ మరొక దాంట్లో ఉండేందుకు అవకాశం లేదు. కానీ ఇవి కూడా అవసరమై ఉన్నాయి కనుక, ఇవి లేకపోతే మన జీవన యాత్ర కొనసాగే అవకాశం లేదు. కాబట్టి ఎంతవరకు ఉపయోగించుకోవాలనో తావదేవ అంతవరకే ఉపయోగించుకోవాలి తప్ప అంతకు మించి పోవడానికి అవకాశం లేదు. ఎంత తినాలనో అంత తినాలి. భోజనం సరేనా, డ్రెస్ ఇంకన్నిటికీ వర్తిస్తుంది. డ్రెస్ ఎంత అవసరమో అంతవరకు వేసుకోవాలి అంతే. లేదు సార్, నేను 4,000 రూపాయలు కావాలా సఫారీ ఉంటే కానీ సవారీ చేయనంటే దానివల్ల ఏమైపోతుంది? ఇంకా రాను 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 అంతటితో ఆగదు. ఇంకా రకరకాలైనటువంటి ఆభరణాలు మొదలుకొని అన్నీ తయారైపోతూ ఉంటాయి. ఇవన్నీ దేనికోసం? ఎవరిని నువ్వు అలంకరించేది? దేహాన్ని. నీకు కావాల్సింది దైవం. ఇప్పుడు దైవ పూజ పోయింది, దేహ పూజ తయారైపోయింది. అందువల్ల ఎక్కడ దారి తప్పినా తావత్ ఏవా అంతవరకే ఉంచుకుంటే హాయిగా ఉంటుంది. ఏమాత్రమైనా కొద్దిగా మితిమీరిపోయినామో ప్రపంచం లాగుతుంది. అది ఇంపార్టెంట్. కాబట్టి భోజనం విషయంలో, దేహం విషయంలో ఎట్లాగైతే ఉంటామో, డ్రెస్ విషయంలో కూడా అట్లాగే ఉండాలి. నిద్ర కూడా, నిద్ర వస్తే నిద్రపోవడం అదొక పద్ధతి. కొందరు అట్లా కాదు, ఏమీ పనే లేదు, పడుకుంటా కొద్దిసేపు. పడుకోవడానికి కూడా ఒక ప్లాన్ అవసరమా? అది ఎలాగో తప్పదు కదా ఒకరోజు శాశ్వతంగా. ఉన్నప్పుడు ఏం చేయాలి? కాబట్టి టైం ఉంది, ఈ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తామా? ఎందుకని? అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి గనక, దివ్యమైనటువంటి పరిమళాల్ని మన బుద్ధిలో దించుతాయి గనక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. లేదా ఒక జపమాల తీసుకొని కొంతసేపు జపం చేసుకుంటాం, కొంతసేపు ధ్యానం చేసుకుంటాం. ఎప్పుడేం ధ్యానం స్వామీజీ? కొద్దిసేపు జపం చేసుకో. ఎప్పుడేం జపం స్వామి? కొద్దిసేపు సంకీర్తన చేయి. పక్కింటి వాడికి నిద్ర లేకపోయినా పర్లేదు. అర్థమవుతుంది? అధ్యయనం చేయి, లిఖిత జపం చేసుకో. కనుక మనకు టైం ఉండేటప్పుడు ఆ టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంతవరకు తావతేవ. అది ఇంకేం లేదు. ప్లీజ్ ఇప్పుడు చూడండి ఏమైపోయింది. పూర్వపు రోజుల్లో ఉదయం లేచారంటే, అంటే నేను తప్పు పట్టడం లేదు, ఊరికే మీకు చెప్తున్నా. ఉదయాన్నే లేవగానే ఏదో పూజ పునస్కారం అని అనేవాళ్ళు ఆ రోజులు. ఉదయాన్నే లేవగానే చెట్ల దగ్గరికి స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత చెట్ల దగ్గరికి వెళ్ళి, మొక్కల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొని రావడం, స్వామికి ఆతి. ఇది పద్ధతి ఉండదు. ఇప్పుడు ఏమన్నా కనపడుతుందే? లేదు. సత్సంగాల్లో కూడా లేదు. నేను అడుగుతాను కొందరిని, నేను ఉదయం చేయడం లేదు స్వామీజీ, సాయంత్రం చేస్తాను. ఎందుకని ఉదయం చేయడం లేదు? ఉదయం పవిత్రంగా ఉంటుంది కదా, ఎందుకు చేయకూడదు? మంచి వాతావరణం కదా అని. ఉదయం కొద్ది జాగింగ్ అది
దేనికది? ఆరోగ్యానికి ఎంతవరకు? ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అంత దేహ దృష్టి పడిపోయింది కనుక ఉదయం లేచిన మొదలుకొని నడవడము, పరిగెత్తడము, అది చేయడము, ఎందుకంటే ఉండాలా, ఈ దేహం ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. అవసరం లేదు సార్. తావదేవ. నీకు కావాల్సిన ఆరోగ్యం కదా. ఆరోగ్యానికి 10-15 నిమిషాలు ఎక్సర్సైజ్ చాలు ఎవరికైనా సరే. మొత్తం వచ్చేస్తుంది దాంట్లో, ఇంక్లూడింగ్ ప్రాణాయామం. 15 మినిట్స్ చాలు సార్. ఇప్పుడు ప్రాణాయామం చేశారు. ప్రాణాయామం ఎంతసేపు చేస్తావు నువ్వు? 3 ఆవర్తాలు చేస్తే సరిపోదు, అంతకుమించి వేస్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ప్రాణాయామం నువ్వు కనుక 3 గంటలు చేస్తే ఇంకో 10 సంవత్సరాలు నీకు వయసు పెరగద్ది. దేనికి? కాకి కూడా పెరగద్దు కదా. ఎవడైనా నీకు చెప్పింది? ఇప్పుడు అన్నిటికీ అదే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులని పోతే ప్రాణాయామం చేయమంటే మోకాళ్ళ నొప్పులకి ప్రాణాయామానికి ఏమీ సంబంధం? ఇంకా ఆర్థోపెడిషన్ ఏం కావాలి పాపం? 7-8 సంవత్సరాలు డాక్టర్ చదువుకొని వస్తే నువ్వు ఒకసారి గాలి పీల్చేస్తే మొత్తం పోతుందంటే ఎవరికి గాలి తీయాలని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఎటో పోతా ఉంది సమాజం. అంత అవసరం లేదు. 3 ఆవర్తం అంటే ఏంటంటే ఈ పక్క నుంచి తీసుకొని ఈ పక్కకు వదులుతావు కదా, అట్లా 5 సార్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు వదిలి మళ్ళీ అటు నుంచి ఇటు 5 సార్లు వదిలితే ఆవర్తం. అటువంటి 3 ఆవర్తాలు చేస్తే సరిపోద్ది. 4.5 నిమిషంతో అయిపోద్ది. కొద్ది మధ్యలో కనుక చేస్తూ ఉంటే 5 నిమిషాలు అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఆ మాత్రం ప్రాణాయామం చాలు. కొద్ది సింపుల్ ఎక్సర్సైజెస్ చాలు. ఆ మాత్రం చేసుకొని భగవత్ సేవలో ఉండకుండా ఉదయాన్నే పొలోని పోయి తిరిగి వచ్చి అలా పడిపోయి కాఫీ తీసుకొని రా, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కన్సంప్షనే. అర్థమవుతుంది? ఇప్పుడు అక్కడేమో ఖర్చు పెట్టి వచ్చాడు, మళ్ళీ ఇక్కడంతా కన్సంప్షనే కదా. ఊరికే 10 సార్లు ఇట్లా అన్నారంటే కాఫీ కావాలంటే దాంట్లో ఎనర్జీ ఎక్కువ కన్సంప్షనే జరుగుతుంది కానీ, అర్థమవుతుంది, ఖర్చు పెట్టేది ఏమీ కనపడడం లేదు. కనుక ఇవన్నీ కూడా రాను ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా వెలిగిపోయి అంతెందుకు? నువ్వేమైనా ఒలింపిక్స్కి పోతావా? ఎందుకని అంత అవసరం ఏముంది? ఏం అవసరం లేదు. మనిషి బ్రతకడం ఎంతకాలం బ్రతకాలా? ఎవరైనా చెప్పారా? అయ్యా నువ్వు కనుక ఇవి చేస్తే 100 సంవత్సరాలు బాధ. నేను చెప్తాను, మహా వాళ్ళు ఈ యోగాలు గీగాలనే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళని చూశాను నేను. అర్థమైంది? బాగా అదే అంట. చాలా ఆరోగ్యంగా ఉండేవాడండి, ఎంత సన్నగా ఉండేవాడండి, అబ్బా ఎన్ని ఆసనాలు వేసేవాడండి. ఏమైందయ్యా? తప్పని చనిపోయాడండి నేను ఉదయం. శతం దీర్ఘమాయు శాస్త్రం చెప్పింది. ఒక మనిషి యొక్క జీవితం 100 సంవత్సరాలు అన్నది. అది శతాయుష్మానుభవ. నాయన నువ్వు శతాయుష్మానుభవ 100 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? దీర్ఘాయు. అది దీర్ఘాయుష్మానుభవ. దీర్ఘాయుష్మానుభవం అంటే మనం అంటే దీర్ఘాయుష్మాన్ అంటే దీర్ఘాయుష్ ఎంతకాలం స్వామీజీ? ఎంత ఉండాలా? శతం దీర్ఘమాయు వేదం అన్నది 100 సంవత్సరాలు కదా. అందువల్ల ఎవరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మానుభవ. ఎందుకని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు? శాస్త్రం చెప్తూ ఉంది, ఉపనిషత్తు చెప్తూ ఉంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ. 100 సంవత్సరాలు. ఈశావాస్యోపనిషత్తు. నాయన ఇక్కడ సద్భావపూరితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ 100 సంవత్సరాలు నువ్వు జీవించు అని శాస్త్రం చెప్తూ ఉంది, ఉపనిషత్తే చెప్తూ ఉంది. పెద్దల దగ్గరికి వెళితే, మహాత్ముల దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మానుభవ అని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకవైపు శాస్త్రం చెప్తూ ఉంది, ఒకవైపు మహాత్ములు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరు చెప్పండి? గుండె మీద చేయి పెట్టుకుని 100 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పమనండి ఎవరినైనా. ఎవరు బతుకుతున్నారు 100 సంవత్సరాలు? ఒకవేళ బతికినా ఎట్లా ఉంటుంది ఆ బ్రతుకు? అర్థం చేసుకోండి. ఏదో రేర్ ఎక్సెప్షన్ 1% దాన్ని తీసేయండి. ఎక్సెప్షన్ ఎప్పుడు తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం అనుకోవచ్చు ఉంటాయి అవి దీర్ఘాయుష్మానుభవ అన్నంత మాత్రాన ఈ దేహాలు నిలుస్తాయా? కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు? కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు? మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు?
తలతలలాడే రూపాలు తలతలలాడే రూపాలు కాలే మతాబులు మనస తెలుసా సొగసుండదు కలకాలము మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే మనస తెలుసా సొగసుండదు కలకాలము మనస. గాలి ఉంటుంది ఒక చోట ఉండదు, ఆ గాలి పీల్చుకొని బతికేటువంటి ఈ దేహం మాత్రం ఉంటుందో చెప్పండి. ఆ గాలి పీల్చుకొని కదా మనం బ్రతుకుతున్నాం. అది ఎట్లాగైతే ఒక చోట ఉండదో, కేవలం దాన్ని ఆధారం చేసుకొని ఈ జీవితం కొనసాగుతూ ఉంది కనుక, ఈ దేహం గాలితోనే ఇది కదులుతూ ఉంది కనుక ఒకరోజు గాలిలో కలిసిపోద్ది, అంతకన్నా ఇంకేం లేదు. అది ఎప్పుడు మనకు తెలియదు. ఇది ఎక్సర్సైజుల మీద, ప్లీజ్ అండర్స్టాండ్, మరొక దాని మీద, ఆహారం మీద, ఇంకొక విహారం మీద ఆధారపడి ఉందని మాత్రం సత్యం తెలిసిన వాడు ఎవడు అనుకోడు. ఎందుకని? నీ ప్రారంధం మీద ఆధారపడి ఉంది, నా ప్రారంధం మీద ఆధారపడి ఉంది. ఎంతకాలం భగవంతుడు ఇక్కడ ఉండాలని మనకు అవకాశం ఇచ్చున్నాడో, మన ప్రారంధంలో ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించాలని ఉందో అంతకాలం బ్రతకగలమే. కానీ మనం గనక అది ఇది చేస్తే దానివల్ల లాంజివిటీ పెరిగేటట్లయితే శాస్త్రం అంతా మారిపోద్ది. కనుక ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం దేనికోసం? సాధన చేయడం కోసం అయి ఉండాలి. తావదేవ పెట్టుకో, అంతవరకే. అంతేగాని ఇదే జీవిత లక్ష్యం అయిపోయి ఉదయం లేచిన మొదలుకొని ఇదేనా దేహము దేహము దేహము. ఏం స్వామిజీ నష్టమేముంది? ఆరోగ్యం ఆరోగ్యం రావడం వేరే విషయం. దేహాత్మభావం పెరిగిపోతుందా లేదా? బాడీ ఐడెంటిఫికేషన్ ఎక్కువైపోతుందా లేదా? దేహాత్మభావం పెరుగుతూ ఉంటే శాస్త్రం ఏం చెప్తూ ఉంది? దేహం నాహం కోహం సోహం. నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మని. ఏది ఉండడం వల్ల ఈ దేహం ఉందో, ఏది లేకపోతే ఇది మరుక్షణం శవంగా మారి పిడికిడి బూడిదిగా తయారైపోతుందో శ్మశానంలో అని శాస్త్రం చెబుతూ ఉంటే దాన్ని విశ్వసించి దాని మీద శ్రద్ధ కలిగి శాస్త్రం దగ్గరకు వచ్చి మళ్ళీ దేహాత్మభావాన్ని పెంచుకోవడం. కాబట్టి దాన్ని, దేహాన్ని నెగ్లెక్ట్ చేయమని శాస్త్రం చెప్పడం లేదు. అండర్స్టాండ్? తావత్ ఏవ. ఎంతవరకు అవసరమో, ప్లీజ్, ఎంతవరకు అవసరమో భోజనాది వ్యాపార ఆ శరీర ధారణావధి. కాబట్టి శరీరం ఉన్నంత వరకు భోజనాది వ్యాపారాలు ఎట్లాగైతే తప్పవో ఇవన్నీ కూడా అవసరం అయ్యే ఉంటాయి. ఎంతవరకో అంతవరకు చూసుకుంటూ పోవాలి. కాబట్టి ఇప్పుడు భక్తి లక్షణాలకు వచ్చేస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్. తల్లక్షణాని వాచ్యంతే నానా మతభేదాత్. మతభేదాత్, ఇక్కడ మత అంటే మనోభావాలు, మనసులో ఉండేటువంటి భావాలు. నానా మతభేదాత్, ప్లీజ్. ఏ రెండు మనసులు కూడా ఒక విధంగా లేవు ఈ ప్రపంచంలో. అందువల్ల ఎప్పుడైతే మనసులు ఒక విధంగా లేవో, భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే, భక్తి చేసేవాడంతా భక్తులే, భక్తులందరూ ఉన్నారు, అందరికీ భగవంతుడే కావాలి. భగవంతుడి కోసం చేసే ప్రతి ప్రయత్నం భక్తే. కాబట్టి భక్తులకి కావాల్సింది భగవంతుడు, భగవంతుడి కోసం వాళ్ళు చేసేటువంటిది భక్తి. కాబట్టి భక్తులందరూ భక్తి చేస్తారు, కానీ వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి అభిరుచులు భిన్నంగా ఉంటాయి. అది విచిత్రం. కనుక భక్తిలో మార్పులు కనపడుతూ పోతాయి. భక్తి ఒక్కటే, బుద్ధులు వేరుగా ఉన్నాయి కనుక భావాలు కూడా వేరుగా ఉంటాయి. అందరూ అన్నీ చేయలేరు. కొందరికి ధ్యానం నచ్చదు, కొందరికి జపం నచ్చదు, కొందరికి పూజ నచ్చదు. కానీ ఏదైనా భక్తే. ఎందుకని? భక్తి అన్నప్పుడు అక్కడ ప్రధానంగా భక్తుడు ఉన్నాడు అని అర్థం. భక్తుడు ఉంటేనే భక్తి. వీడు భక్తుడు ఉన్నాడంటే భగవంతుడు ఉంటేనే వీడు భక్తుడు. అది కనెక్షన్. కనుక భక్తుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే భక్తి ఉంటుంది.
అక్కడ భక్తి ఉందంటే ఎట్లుంటుంది భక్తి చెప్పండి? అక్కడ భక్తి ఉందంటే ఏంటి? దెయ్యం అదే అక్కడ ఉండడానికి. మనిషిలోనే ఉంటుంది భక్తి అనేటువంటిది. అదృశ్యంగా ఎక్కడో కాదు, మనిషిలో ఉంటుంది. ఆ మనిషి ఎవడై ఉంటాడు? భక్తి కలిగిన వాడు భక్తుడు. ధనం కలిగిన వాడు ధనవంతుడు అన్నట్టుగా భక్తి కలిగిన వాడు భక్తుడు. ఎక్కడైతే భక్తుడు ఉంటాడో దేనికి సంబంధించిన భక్తి? భగవంతునికి సంబంధించిన భక్తి. వీటిని తీసేయలేం కనుక భక్తి అనేది భక్తుల్లో ఉంటుంది. భక్తుడిలో భక్తి ఉంటుంది కనుక భగవంతునికి సంబంధించి ఉంటాడు. కాబట్టి వాడు భగవత్ సంబంధమైన కార్యాలు చేస్తాడు. కార్యాలు ఏవైతే చేస్తూ ఉన్నాడో అదే భక్తి. ప్లీజ్, భక్తి భావన రూపంలో ఉంటుంది నాయన, ఆంతర్యంలో కదా, బాహ్యంలో క్రియారూపంలోకి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది? ఏదైతే వాడి మనసులో భావన ఉందో, భక్తి భావన, ఇది భక్తి ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. భావనా రూపంలో ఉంటుంది, క్రియారూపంలో ఉంటుంది. భావనా రూపంలో వాడికి ఒక అభిప్రాయం ఉంది కదా, ఆ భావన బుద్ధిలో ఉంది. ఎవరి బుద్ధిలో ఏ భావన అయితే ఉందో తత్సంబంధమైనటువంటి భక్తి సాధనే సాగుతుంది. అందరికీ బుద్ధులు ఉండొచ్చు, అందరి బుద్ధుల్లో భావాలు ఒకే విధంగా లేవు. ఎవరి బుద్ధుల్లో భావాలు భిన్న భిన్నంగా ఉంటూ ఉంటే చేసేది భక్తే కానీ ఆ భక్తి సాధనలు డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి. అది అక్కడ ఇంకేం లేదు. అభిరుచులను బట్టి, వాటిని బట్టి భక్తి లక్షణాలు అనేకంగా తెలుస్తాయి. నానా మత భేదాత్, అనేక విధ. అందువల్ల ఏం చేశారంటే మహర్షులు కూడాను ఎవరికైనా సరే సూట్ అయ్యేటట్టుగా రెడీమేడ్ షర్ట్ లాగా తయారు చేసి పెట్టేశారు కొన్ని సాధనలు. నీకేం కావాలని తీసుకోవా పో, లోపలికి వెళ్ళి చూసుకోబో, చూసుకొని రావడమే. అట్లాగా భక్తిలో కూడాను భక్తి అంతా ఒకటే. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి డిఫరెన్స్. భక్తిలో నో డిఫరెన్స్. భక్తి సాధనలు ఉన్నాయి చూచారా, నానా మత భేదాత్. ఈ బుద్ధుల్లో భావాలు వేరుగా ఉన్నాయి కనుక రకరకాలుగా ఉంటాయి. అందుకని మహర్షులు ఒక్కొక్కరు చెప్తూ పోయారు. అంటే దీనికి దానికి కాంట్రడిక్షన్ లేదు, అంతా భక్తే. వ్యాసుడిని అడిగితే వాడు చెబుతాడు, శాండిల్యుడిని అడిగితే వాడు చెప్తాడు, గర్గ మహర్షిని అడిగితే ఇంకోటి చెప్తాడు, నారదుడిని అడిగితే మరొకటి చెప్తాడు. నారద మహర్షి ఏం చెబుతారు? ఎవరికి ఏం కావాలని అది వాళ్ళు చూజ్ చేసుకుంటారు అని, ఎంత ఇంకేం లేదు. అంతా ఒకే వస్తువు. తీపి పదార్థాలే రకరకాలుగా తయారు చేస్తారు. చిన్నపిల్లల్లో చూస్తాం మనం. ఇది వాడు ఒక బండి దోసుకొని వస్తాడు, అన్ని స్వీట్స్ ఉంటాయి దాంట్లో, సరేనా? వాటిని అన్నిటికీ రూపాలు తయారు చేసుకొని వస్తాడు. ఒక స్వీట్ ఏమో ఏనుగులాగా ఉంటుంది, ఒకటి గుర్రంలాగా ఉంటుంది, ఒకటి ఒంటిలాగా ఉంటుంది, ఒకటి పిల్లిలాగా ఉంటుంది. అవన్నీ పట్టుకొని బండి మీద పెట్టుకొని వాడు తోసుకొని వస్తాడు, మిఠాయిలో అని. పిల్లవాడు వచ్చి గొడవ పెట్టేస్తాడు. వీడిని తీసుకొని పోతే అక్కడ చూసిన తర్వాత వాడు ఇట్లా చూస్తుంటాడు, వాడికి ఏనుగు కావాల్సి వస్తుంది, గజారోహణం. ఏనుగున్నదా? నాన్న నాకు ఏనుగు కొనిపెట్టి నాన్న. ఆ ఏనుగు కొనిపెడితే ఏం చేస్తాడు ఆ ఏనుగుతో? వాడు ఆ ఏనుగు మీద ఎక్కడికి పోతాడు? కొద్దిసేపు అట్లా ఇట్లా పెట్టుకొని ఊరేగుతాడు, తర్వాత మింగాడు. ఇంకొకటి వీడిని చూచి నాకు కూడా ఏనుగే కొనిపెట్టంటాడు. ఆ సమయానికి వస్తే అక్కడ ఏనుగులు అయిపోయి ఉంటాయి. తండ్రి చెప్తాడు, పెద్దవాడికి ఏనుగు తీసిచ్చాడు, చిన్నవాడు అంటాడు వాడైనా గజారోహణం, నేను కూడా గజారోహణం అంటాడు. చేసావులేరా, అవి లేవు, రేపు చూద్దాం. పోనీ ఈ రోజుకి అశ్వారూఢుడుగా ఏనుగు లేదు, గుర్రాలు తీసిస్తా అంటాడు. వాడు నాకు ఏనుగే కావాలి. అన్నకి ఒక్క ఏనుగు కదా కొనిపెట్టింది, నీకు 3 గుర్రాలు రా అంటే కూడా వాడు వద్దు, 10 అయినా వద్దు, నాకు ఏనుగే కావాలి. నేను ఏనుగైతేనే తీసుకుంటా, లేకపోతే ఏది వద్దు. ఏం చేస్తా వాడితో చెప్పు. వాడి భావం అది. వాడిని అంతకన్నా మించి మనం డెవలప్ చేయలేము ఆ స్థితిలో. భక్తులు కూడా తమాషా ఏంటంటే పిల్లల్లాగా నాకు అదే కావాలంటే ఇంకా అదే, ఇంకా దానికి మనం ఏం చేయలేము. అందుకని మహాత్ముల ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తయారు చేసి పెట్టారు. అక్కడ మిఠాయిల వారి దగ్గర ఏనుగు లేకపోవచ్చు కానీ మహాత్ముల దగ్గర అన్నీ ఉంటాయి, ఎలుగుతో సహా. ఇప్పుడు వ్యాసుడు ఏం చెప్తాడు ఈ భక్తి లక్షణాలని? ప్లీజ్. పూజాదిషు అనురాగ ఇతి పారాశర్య. పారాశర్య పరాశరస్య అపుత్ర అపత్యం. పరాశరస్య అపత్యం. అపత్యం అంటే కొడుకు. పరాశరస్య పుత్ర. అర్థమవుతుంది? కాబట్టి పరాశరుని కుమారుడు ఎవరు? పారాశర్యుడు అంటే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు, వేదవ్యాసుడు.
ఎవరైతే వేదాన్ని సంస్కరించాడో, వేదవ్యాసుడనే కీర్తిమంతుడు అయ్యాడో, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు, భారతాన్ని రచించినటువంటి వాడు, భారతాంతర్గతమైనటువంటి భగవద్గీతను రచించినటువంటి వాడు, జటిలమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం బ్రహ్మసూత్రాలను రచించినటువంటి వ్యాస భగవానుడు భక్తి లక్షణాన్ని ఏం చెబుతాడు? పూజాదిషు ఆదిషు, అది మళ్ళీ పూజ ఆదిషు ఎట్సెట్రా, పూజ మొదలైన వాటి విషయాలు యందు అనురాగ ఇది పారాశర్య. ఇది భక్తి, ఆయనకి భక్తి లక్షణం అది. అయ్యా, పూజ చేయడం ఎందు అనురాగం కలిగి ఉండడమే భక్తి అని వ్యాస భగవానుని యొక్క అభిప్రాయం. చూచారా? అట్లుంటారు కొందరు. ఏమయ్యా నువ్వు ధ్యానం, నాకు ధ్యానం అంటే అర్థం పట్టదు స్వామీజీ, నేను ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటా, ఉదయాన్నే పూజ చేసుకొని ఆఫీసుకు పోతా, మళ్ళీ సాయంత్రం వచ్చి నేను పూజ చేసుకుంటాను స్వామీజీ, నాకు పూజ ఇష్టం. ఎందుకని? ఆయనకు పూజ ఏంది? అనురాగం ఉంది. అది పూజాదిషు. ఈ ఆదిషు ఒకటి కావాలి మనకి, ఎట్సెట్రా ఏందో. మొదట పూజ విషయంలో అనురాగం కలిగి ఉండడం. ఓకే, పూజ 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు అంటే దేహంతో చేసేటువంటిది అర్చనే కదా, ఇది కాయక పూజ. వాక్కుతో చేసేటువంటిది వాచక పూజ. మనస్సుతో చేసేటువంటిది మానస పూజ. అసలు వాస్తవంగా పూజలో మానస పూజే శ్రేష్టం అని చెప్తారు. అదే ఆత్మ పూజ అని కూడా అంటారు దాన్ని. ఇప్పుడు శివమానస పూజ అంటే కళ్ళు మూసుకొని కూర్చొని, అర్థమవుతుంది, జస్ట్ అట్లా కూర్చుంటాడు, ఇంకంతా మనసులోనే నడుస్తూ ఉంటుంది, ఖర్చే లేదు. పండ్లు కూడా మనసులో నుంచే వస్తూ ఉంటాయి, పులిహోర అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, దద్యోలు అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, చక్కెర పొంగలు అక్కడి నుంచే వస్తాం, మొత్తం అంతా మనసుతో ఊహించుకుంటూ పోవడమే శివమానస పూజ. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఆత్మ పూజ, ఇది శ్రేష్టమైనటువంటిది. కానీ అందరూ అది చేసే అవకాశం లేదు. అది అంత సులభ సాధ్యమైనటువంటిది కాదు. సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం, అది శాస్త్రం. సగుణంలో సాకారంలో పోనివాడికి నిరాకార పరబ్రహ్మమును ధ్యానించే స్థాయి రాదు, పూజించే స్థాయి రాదు. కొందరు అంటుంటారు నిర్గుణ ధ్యానం అనేది లేనే లేదు అసలు, చెప్తాను తర్వాత. అది నిధిధ్యాస, అది వేరు. కనుక ఎప్పుడైతే మనం సగుణానికి అలవాటు పడతామో అప్పుడే నిర్గుణం ఉంటుంది. కనుక ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ప్రారంభంలో ఓ పూజ, ఏదో ఒక ప్రతిమ పెట్టుకొని, ఒక విగ్రహం పెట్టుకొని, స్వామి యొక్క మూర్తిని పెట్టుకొని, ఒక పటం పెట్టుకొని, తనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది ప్రధానం. ఎందుకని? ఇక్కడ కనుక మనసు లగ్నం అయితే అంతటా లగ్నం అవుతుంది. దాంట్లో ఇంకొక తమాషా కూడా ఉంది. ఎప్పుడు నిర్గుణ సాధన జరుగుతుందంటే, దేహం నేను కాను అని తెలుసుకున్నప్పుడే జరుగుతుంది. ఇంపార్టెంట్. దేహం నేను అనే భావన ఉన్నంత వరకు, దేహానికి ఆకారం ఉంది కదా, సాకారం, భగవంతుడికి కూడా ఆకారం అవసరం అవుతుంది, ఇంకేం లేదు. అదే జరుగుతుంది పూజలో. దేహానికి స్నానం చేయిస్తాము, భగవంతుడికి అభిషేకం చేస్తాం. దేహానికి వస్త్రం చుడతాము, భగవంతుడికి కూడా వస్త్రధారణ చేస్తాం. ఇక్కడ కూడా మనం బొట్టు పెట్టుకుంటాము, స్వామికి కూడా చందన తిలకాదులు దిద్దుతాం. చూడండి అంతా. ఇక్కడ మనం భోంచేస్తాము, స్వామికి నైవేద్యం పెడతాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఏదైతే ఈ దేహానికి సంబంధించి మనం చేస్తూ ఉన్నామో, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం ఉంది అంటే పరమేశ్వరుని యొక్క సన్నిధి ఉండడం చేతనే, సన్నిధి మాత్రేనా, ఆయనే దీనికి సత్తా, ఆయనే దీనికి స్ఫూర్తి. సత్తా స్ఫూర్తి ప్రధానేనా పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే మనకు. అందువల్ల ఈ దేహం ఉండగలుగుతూ ఉంది. కాబట్టి దీనికి సత్తా అది, దేహం ఉంది, పరమేశ్వరుని వల్ల ఉంది. ఆత్మ ఉంది కనుక దేహం ఉంది, లేకపోతే ఇది మళ్ళీ శవంగా మారిపోతుంది. కాబట్టి ఏది ఉండడం వల్ల ఈ దేహం దేహంగా కొనసాగుతూ ఉందో, ధారయతి సర్వభూతాన్ని, అది ధర్మశబ్దం. ధర్మం దైవం పరమేశ్వరుడే. కాబట్టి దీంట్లో భగవంతుడు ఉన్నాడు గనక ఈ దేహం దేవాలయం. దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవాలయం, గ్రంథాలుంటే గ్రంథాలయం, అర్థమవుతుంది. దేవుడు ఉంటే దేవాలయం. కనుక మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు మీరు దర్శనం చేసుకొని వస్తున్నారు, పోయేటప్పుడు దర్శనం చేసుకొని పోతున్నారు. ఎందుకని? దేవుడిని పెట్టుకొని ఉన్నాం గనక, రాముడు ఉన్నాడు గనక ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ప్లీజ్, ఓకే. కాబట్టి దేవుడు అక్కడ ఉంటే దేవాలయం అయింది. ఆ దేవుడు ఉండడం వల్లనే, చైతన్యం ఉండడం వల్లనే మనం తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ దేహం కూడా దేవాలయం అయిపోయింది.
అర్థమవుతుంది. దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో దేహాన్ని కూడా అంతే పరిశుభ్రంగా పెట్టుకుంటాం, భగవంతుడు ఉన్నాడు కనుక. కాబట్టి నేను దేహం అనే భావన ఉన్నంత వరకు భగవంతుడి కూడా దేహం ఉందనుకోవడమే బెటర్. అది శాస్త్రం సైకలాజికల్గా అంత లోతుకెళ్ళి శాస్త్రం నిర్ణయం చేసింది. మెట్టు మెట్టుగా సోపాన క్రమంగా మన సాధనలు వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం చేతనే ఇది. కాబట్టి సగుణ జ్ఞానహీనస్య, కాబట్టి సగుణారాధన సాకారోపాసన ఇది లేనిటువంటి అప్పుడు సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణవేద. కాబట్టి నిర్గుణాన్ని గురించి ఆలోచించడం అనే ప్రశ్న లేదన్నాడు. నహి నిర్గుణ వేదనం. కాబట్టి ఎప్పుడు కూడాను ఆదౌ శాస్త్రం ఆదౌ అంటే ప్రారంభంలో సగుణం ఆశ్రిత్య, ఆదౌ సగుణం ఆశ్రిత్య పశ్చాత్ నిర్గుణమాచరేత్. పశ్చాత్ ఆ తరువాత ఆఫ్టర్వర్డ్స్. కాబట్టి ప్రారంభంలో ఆదౌ సగుణం ఆశ్రిత్య, ప్రారంభంలో భగవంతుడికి ఒక రూపం ఉందని, ఆకారం ఉందని, గుణం ఉందని, ఆయన మనం రక్షిస్తాడని, మనం చెప్పే మాటలు ఆయనకి వినపడతాయని, ఆయన నా విగ్రహంలోనే ఉండాడని. అందుకని కదా ఆవాహము విసర్జనం. మనం కూర్చున్నప్పుడే భగవంతుని రమ్మని పిలుస్తాం అందులోకి. అది కదా విచిత్రం. ఎంత అద్భుతమైనటువంటి సాధనలో ఇవన్నీ కూడాను. అస్మిన్ బింబే మహాగణపతిం ఆవాహయామి. అంత పసుపు ముద్ద తీసుకున్నాడు పెట్టి. నీకు తెలుసు అది పసుపు ముద్దని. నువ్వు చేసింది నువ్వే, దాన్ని నీళ్లు పోసి పసుపుని ముద్దగా తయారు చేసింది నువ్వే. సరేనా? దీన్నే కూరలో వేసుకుంటామని మనకు తెలుసు. దాన్ని అంటే అంత వేడివేడి కూరలో ఇప్పుడు వేడివేడిగా సాంబార్ అవుతుంటే ఇది భగవంతుడు అయితే నువ్వు తీసుకెళ్ళి దాన్ని వేస్తావా? కాలదా? లే, నీకు తెలుసు అది పసుపు అని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ముద్ద చేసి అక్కడ పెట్టి అస్మిన్ బింబే, ఇదిగో ఈ బింబంలో మహాగణపతిం, చిన్న గణపతి కాదు మహాగణపతిం ఆవాహయామి. స్వామి నువ్వు రా దీంట్లోకి. వస్తాడు భావగ్రాహి జనార్దన. అదే తమాషా. నీ భావాన్ని గ్రహించేవాడు సార్ భగవంతుడు అంటే. నువ్వు పిలువ వస్తాడో లేదో. నిజంగా వస్తాడా స్వామీజీ అని? ఎందుకో రావాలా? అదే మీరు అన్నారు కదా వస్తాడని. ఎక్కడి నుంచి రావాలి? లేకపోతే కదా. అంతటా ఉండేవాడు పసుపులో కూడా ఉన్నాడు కదా బాబు. పసుపులో ఉండేవాడు వ్యక్తం అవుతాడు అంతే. అంతటా ఉండేటువంటి ఎనర్జీ వ్యక్తం కాదా? ఈరోజు మనకు తెలియదు కనుక అంతటా భగవంతుడు నిబిడీకృతం అయి ఉన్నాడు కనుక నీ భక్తికి అక్కడి నుంచి పలుకుతాడు అంతే. ట్రై. అది సగుణారాధనలో ఉండే విశిష్టత. అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి. స్నానం కూడా అదే కదా, విచిత్రం కదా. స్నానం చేసినప్పుడు అసలు లేని నదుల్లో ఎన్ని తీసు గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. ఎక్కడ సింధు ఎక్కడ తెస్తావు నువ్వు ఇప్పుడు చెప్పు? సర్బజితే రాలేదు తిరిగి. సింధుని ఎక్కడి తీసుకొస్తావా? అది పాకిస్తాన్లో ఉంటే అర్థమవుతుంది. మరి పిలుస్తున్నాడు అనమాట. తమాషా చూడండి. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి అక్కడ చూస్తే నర్మదా సింధు కావేరి ఈ నదుల్లో ఉండే జలాలన్నీ కూడాను జలేస్మిన్ సన్నిధిం కురు చెప్తున్నారు. అందుకని మూత పెట్టి ఎవరేది లేకుండా లోపల ఎంటర్ కావడానికి చెంబు మీద చేయి పెట్టి పురోహితుడు చెప్తున్నా జలేస్మిన్ సన్నిధిం కురు అంటే అస్మిన్ జలే లోటా జలే అస్మిన్ జలే లోటా పెట్టుకొని చిన్న గ్లాసు ఆ గ్లాసులో నీళ్లు పెట్టుకొని అన్ని నదుల్లో ఉండేటువంటిదంతా దీంట్లోకి రమ్మంటున్నాడు. జలేస్మిన్ సన్నిధిం కురు రా ఈ నీళ్ళలోకి రా. ఏది కావేరి రా. గంగ యమున సింధు నర్మద ఏంటి అసలు ఇదంతా? స్వామిజీ నిజంగా వస్తాయంటారా? రాకపోతే చెప్పేవాడు పిచ్చే లూజా? శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది సార్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భావమే గనక నువ్వు ఎప్పుడైతే ఆ భావంతో చూచావో వచ్చినట్టే. ఇంకా విచిత్రమైన గంగ ఏంది H2O కదా? ఇదేంటి H2O కదా? ఇంకేదే వచ్చేదేంటి? ఉండలా? పరమేశ్వరుడు లేనిది ఎక్కడ? ఈశావాస్యమిదగం సర్వం భావం. ఈ భావంతో నువ్వు ఎప్పుడైతే చేశావో భగవంతుడు రికగ్నైజ్ చేస్తాడు దాన్ని. భావగ్రాహి అందుకుంటాడు. కాబట్టి కేవలం అంటే ఖర్చు లేకుండా
టిక్కెట్ లేకుండా అన్ని నదులు తిరగకుండా జస్ట్ అట్లా పెట్టుకొని జలేస్మిన్ సన్నిధం కురు అంటే ప్రతిరోజు అన్ని నదులతో స్నానం చేయొచ్చు. ఈ ఒక్క మంత్రం ఉంటే, మంత్రం ఉంటే సరిపోదు, దాని మీద శ్రద్ధ ఉంటే. ఇది వాస్తవం అనేటువంటి భావన అనుకుంటే ఏమోలే వస్తాయి, ఏదో చెప్పాడు స్వామీజీ చెప్పాడు జలేస్మిన్ సన్నిధం గారు అది ఉండలే మేము రాంబో అంతే. మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడాను. కనుక సగుణారాధనలో విశిష్టం. క్షణానికి మనిషిలో ఒక ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎంత జ్ఞానానికి వచ్చినా అటు సగుణారాధన చేసి వచ్చిన వాళ్లే కానీ, సాకారోపాసన చేసి వచ్చిన వాళ్లే కానీ లేకుండా డైరెక్ట్గా లేదు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కూర్చొని పడుకోవాలంతే. అర్థమవుతుందే? పడుకోవడానికి కూర్చోవడానికి ఏం సంబంధం? ఇట్లున్నాను కదా ఇటు పడిపోతాను అన్నాడు అనుకోండి, 32లో ఎన్ని ఉంటాయనేది మళ్ళీ మనం లెక్కెట్టుకోవాలా. అర్థమవుతుందే? కాబట్టి అందుకని పెద్దవాళ్ళు అంటారు, నాయన కూర్చొని పడుకోవాలరా అంటే దాని అర్థం ఏంటి? ముందు సగుణారాధన చేసిన తర్వాత నిర్గుణారాధన పో, సాకారోపాసన చేసి నిరాకారోపాసనకు పో. కాబట్టి నీకు కనిపించేదంతా నామరూపాలు. నామరూపాల్లో మనసు చిక్కుకుపోయి ఉంది. నీ దేహం చూస్తే నామరూపం, నువ్వు చూసేటువంటి దేహాల్లో నామరూపం, నీకు కనిపించేటువంటి వస్తువులన్నీ నామరూపం. నిరంతరం కూడా మనసు నామరూపాలతో ముడిపడి ఉంది గనక నామరూపాల్లో ఇరుక్కుపోయినటువంటి మనసును నామరూపాల ద్వారానే శుద్ధి చేయాలి, మరొక మార్గం లేదు. దాట్స్ ద బ్యూటీ. అమేజింగ్. ఇది మన సగుణారాధనలో ఉండేటువంటి విశిష్టమైన విషయం. కాబట్టి సగుణారాధన జరుగుతూ ఉంటే ఒక దశలో అది నిర్గుణంగా మారిపోతుంది. ప్లీజ్, నిర్గుణంగా మారిపోతుంది. జయదేవుడు చెప్తాడు, కృష్ణుడి కోసం వ్యధ చెందుతూ ఉంది రాధ. నాథ హరే జగన్నాథ హరే సీదతి రాధ వాసగృహే. నాథ హరే జగన్నాథ హరే సీదతి రాధా వాసగృహే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ కృష్ణ. రాధ యొక్క చెలికత్త చెప్తూ ఉందట. జయదేవుడు అంటాడు అష్టపదిలో, వాసగృహే, ఇదిగో ఈ పొదరింటిలో రాధాదేవి సీదతి, బాధపడుతూ ఉంది, కష్టపడతా ఉంది, వ్యధ చెందుతూ ఉంది. ఎందుకని? ఇంకా కృష్ణుడు రాలేదని దర్శిస్తాడు, వివరణలో ఇస్తాడు. ఇంకా రాలేదని కృష్ణుడి కోసం నిరీక్షించి అన్ని వైపులా చూచి బృందావనంలో ఒక పొదరింటిలో ఇంకా రాలేదని చూస్తూ ఉంది, కానీ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనసంతా కూడా కృష్ణుడి మీదనే ఉంది గనక, రెండవ పని చేయడానికి ఆ మనసు అంగీకరించదు గనక, ఆ మనసులో కృష్ణుడి కన్నా రెండవ భావమే లేదు గనక, పరాభక్తి గనక ఒక విధంగా ఏం చేస్తూ ఉందో తెలుసా? కృష్ణుడి గురించే చింతిస్తూ ఉంది. అది తదేవ అవలోకయతి. మీకు వస్తాయి ముందు రాబోయే సూత్రం, భక్తి సూత్రమే చెప్తున్నా. తదేవ అవలోకయతి యత్ప్రాప్య. ఆ భక్తి కలిగిన తర్వాత తత్ ఏవ, తన లక్ష్యం ఏదో దాన్నే అవలోకయతి, చూస్తూ ఉంటుంది. తదేవ శృణోతి, అదే వింటుంది. తదేవ భాషయతి, అదే మాట్లాడుతుంది. తదేవ చింతయతి, మనసు ఆలోచిస్తే ఆ విషయాన్ని ఆలోచిస్తుంది. రెండవది లేనే లేదు. ఈ విధంగా ఉంటుంది భక్తి. కనుక రాధ కూడాను ఇంతవరకు నిరీక్షించి కృష్ణుడి కోసం, కృష్ణుడు రాకపోయేసరికి కృష్ణుడి యొక్క రూప లావణ్యాన్ని ఊహించుకుంటూ, కృష్ణుడు ఇట్లా ఉంటాడు కదా, ఆయనకి పీతాంబరం ఉంటుంది కదా అని తాను పీతాంబరం కట్టుకున్నదట. సీ ద బ్యూటీ, వండర్ఫుల్. ఆ తరువాత ఇంకా ఏముంటుంది? పీతాంబరం కాకుండా నెమలి పింఛం ఉంటుంది, సిక్కి పింఛమౌళి. ఓకే, ఆమె తెచ్చి ఒక నెమలి పింఛం పెట్టుకుందట. ఇంకా ఏముంటుంది? చేతిలో మురళి ఉంటుంది, మురళిని కూడా తీసుకున్నదట, అట్లా ఊదడం తెలియకపోయినా. అర్థమవుతుంది? ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత తనను తాను అలంకరించుకొని నేను ఎలా ఉన్నానని చూసుకున్నదట. మోహో మాటికి మోహురవలోకిత మండన లీలా మోహురవలోకిత మండన లీలా మోహురవలోకిత మండన లీలా మధురిపురమితి
భావనశీల మోహరవలోకిత మండనలీల మోహరవలోకిత మండనలీల మధురిపురహమితి భావనశీల నాథ హరే జగన్నాథ హరే సీదతి రాధా వాసగృహే నాథ హరే జగన్నాథ హరే. మోహో మాటి మాటికి తనను తాను చూసుకుంటుంటే ఏం కనపడుతుంది? ఎన్నిసార్లు చూసినా అదే నెమలిపించాం, అదే పీతాంబరం, అదే మురళి వేణు, ఎన్నిసార్లు చూసినా అవే కనపడుతూ ఉంటే అలా చూసి 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 ఒక దశలో కృష్ణుడు రాలేదనుకున్నాను ఏంటి, వచ్చేసాడు కదా, ఎందుకని ఇవే కనపడుతూ ఉంటే అని అనుకొని మధురిపు రాహమితి భావనశీల కృష్ణుడు వచ్చేసాడని మొదట అనుకొని నేనే కదా కృష్ణుణ్ణి, అహమితి నేనే కదా కృష్ణుణ్ణి అని శ్లిష్యతి చుంబతి, శ్లిష్యతి ఎంబ్రాస్ చేసుకుంటుందట తను తానే. శ్లిష్యతిని కౌగులించుకోవడం, శ్లిష్యతి అలా కౌగులించుకొని కృష్ణుడే కదని చుంబతి ముద్దెట్టుకుంటుంది. ఫినిష్. తనను తానే కౌగులించుకొని తనను తానే ముద్దెట్టుకుంటుందట. ఎందుకని నేనే కృష్ణుడిని అయిపోయాను కనుక మొదట నిరీక్షిస్తూ ఉన్నప్పుడు సగుణారాధన, మొదట ఎదురు చూచినప్పుడు సాకారోపాసన, కృష్ణుడు ఎప్పుడు వస్తాడని అదే ధ్యాసలో ఎప్పుడైతే ఆ సాకారోపాసన కొనసాగుతూ ఉండిందో ఒక దశలో నిరాకారోపాసన వచ్చేసింది, నిర్గుణ ధ్యానం వచ్చేసింది. కాబట్టి సోహం దకారాపహృతస్తేన గోపి వస్త్రాపహారిన. మధుసూదన సరస్వతి అంటాడు మహా అద్భుతంగా. మధుసూదన సరస్వతి అంటే అద్వైత సిద్ధి అనేటువంటి మహాద్భుతమైన గ్రంథాన్ని రచించినటువంటి శంకరాచార్య స్వామి శృంగేరి పీఠంలో 14వ శతాబ్దంలో. చిన్న విషయం కాదు. శంకరుల వారి తర్వాత ఎవరిని చెప్పాలి అని అంటే మధుసూదన సరస్వతినే చెప్పాలనిపిస్తుంది. రేర్ కాంబినేషన్. అంత జ్ఞానంలో ఉండే మహానుభావుడు అద్వైత సిద్ధి అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆయన అంటాడు ఒక దశలో నేను ఒక చిన్న పొరపాటు చేశాను అంటాడు. ఆయనకి ఎంత తమాషా ఏంటంటే, నేను చాలా పుస్తకాలు రాశాను, ఇంత అద్వైతం ఉంది కానీ ఎక్కడో కృష్ణ భక్తి పట్టుకొని ఏడిపిస్తూ ఉంది. అర్జునుడు తమాషా. అంత నిర్గుణ సాధనకు వెళ్ళిపోయినప్పుడు కూడాను ఆయనకి కృష్ణుడు అంటే ప్రాణం అంటాడు. నా అద్వైతంలో ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, నేను కృష్ణుడు మర్చిపోలేను. అర్జునుడు తమాషా. అంటే అద్వైతంలో కృష్ణుడు లేడా? ఉన్నాడు, ఆయన కూడా ఇంక్లూడెడే. అందువల్ల నేను ప్రారంభంలో కృష్ణ భక్తుడినే. దాసోహం ఇది ఆ బుద్ధి పూర్వమాసే జనార్దనే. పూర్వం దాసోహం అంటే ఆయన దగ్గరకు పోయాను నేను అంటాడు. కృష్ణుడి దగ్గరకు నేను చేసిన పని ఏంటంటే దాసోహం, అహం దాసః, అహం తే దాసః, అయ్యా నీకు నేను సర్వెంట్ అంటూ పోయాను. అదేంటది? సాకారోపాసన. భక్తుడు భగవంతుడు మొదట అట్లా పోయాడట. దాసోహం ఇది ఆ బుద్ధి పూర్వమాసే జనార్దనే. కాబట్టి నేను దాసోహం అంటే ఆయన దగ్గరకు పోతే ఆయనకు ఒక లక్షణం ఉంది, ఎవరి లక్షణాలు వాళ్ళు పోగొట్టుకోలేరు, దొంగ బుద్ధి ఉంది. చూడండి తమాషా, ఇట్లా రాస్తాడు మధుసూదన సరస్వతి. ఆయన దగ్గర దొంగ బుద్ధి ఉంది కదా, చోరత్వంలా వెన్న దొంగలించడం అది ఇది. కాబట్టి దొంగ బుద్ధి ఉండేటువంటి వాడు ఎక్కడికి పోయినా ఏదో ఒకటి దొంగలిస్తూనే ఉంటాడు. అర్థమవుతుంది? నేను దాసోహం అని పోతే దాకారాపహృతస్తేనా, నేను దాసోహం అన్నాను 3 అక్షరాలు, దాంట్లో దా తీసేశాడు అంటాడు. దాని దొంగలించేశాడు. ఎందుకని? దొంగ బుద్ధి కలిగిన వాడు కనుక. దా పోయేటప్పటికి ఏం మిగిలింది? అదే విషయం. దాని ఆయన దొంగలిస్తే సోహం, నేనే ఆయన అయిపోయాను. ఇదే విషయం. అర్థమవుతుంది? కనుక ఎదురు చూసినప్పుడు రాధ సగుణారాధన, ఆయనకి సంబంధించినటువంటి అలంకరణలు చేసుకొని మోహో అవలోకిత మళ్ళీ మళ్ళీ చూసుకునేటప్పటికీ కృష్ణుడే వచ్చేసాడని ఒక దశలో నేనే కృష్ణుడు అనేటువంటి భావన. కాబట్టి సగుణారాధనలో ఎవరైతే తృప్తి చెందుతారో వాళ్ళే నిర్గుణారాధనలో పూర్ణత్వాన్ని అందుకుంటారు. కాబట్టి ఇది పూజలో క్రమంగా మిట్టుమిట్టుగా సోపాన క్రమంగా ఎక్కేది. ఈ సూత్రం మాత్రం నేను పూర్తిగా చెప్పలేదు. మళ్ళీ ఇది వదిలేసి రాబాకండి, దీన్ని కంటిన్యూ చేస్తాను టుమారో.
చాలా ఉంది దీంట్లో. ఇది చిన్న విషయం కాదు ఈ సూత్రం, ఎందుకంటే వ్యాసుడు చెప్పింది. అందులో మనం పూజ చేస్తున్నాం. మనం చేసే పూజకి వ్యాసుడు చెప్పే పూజకి ఉండే డిఫరెన్స్ కూడా మనకు అర్థం కావాలి. పూజాదిషు అనురాగ ఇది పరాశర్య, పరాశరస్య పుత్ర. తర్వాత చూస్తే కథాదిషు ఇది గర్గ, కథాశ్రవణం గర్గ మహర్షి చెప్తూ ఉన్నాడు. ఆత్మరత్య విరోధేనైతే శాండిల్య, ఇది కేవలం జ్ఞానం, ఆత్మానందం, ఆత్మరతి. తర్వాత నారదస్తు తదర్పిత కిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులతేతి. ఎగ్జాంపుల్ అస్తి ఏవం ఏవం యథావ్రజ గోపికాన ప్లీజ్. కాబట్టి నలుగురు మహాత్ములు భక్తి లక్షణాలని అద్భుతంగా ప్రవచించడం రేపు కూడా మనం చూస్తాం. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.